గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. నేతల తప్పులతో పాటు బంధువుల తప్పిదాల వివరాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తన నివాసంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పార్టీ పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు. నేతల పనితీరులో మార్పు రాకుంటే చర్యలు తప్పవని గట్టిగానే ఈ సందర్భంగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా నేతల అందరి చరిత్ర తన దగ్గర ఉందన్న చంద్రబాబు నేతలు, వారి బంధువులు ఏం చేశారో తనకు అంతా తెలుసునని ప్రస్తావించారు. ఈ చర్యల వల్ల పార్టీ ఎంతవరకు నష్టపోతుందనే విషయాన్ని నేతలంతా గ్రహించాలని చెప్పారు. పరిస్థితి మారకుంటే కఠిన నిర్ణయాలకు సిద్ధమని హెచ్చరించారు. ఎవరు తప్పు చేసినా పార్టీ మీదే ప్రభావం చూపుతుందనే విషయం గ్రహించాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్లి కూడా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయమని కూడా కొన్ని ఉదాహరణలు కొన్ని నియోజకవర్గాల్లో వచ్చినటువంటి వాటిని ఉదహరిస్తూ చెప్పడం కూడా జరిగింది. ఆ నియోజకవర్గాల్లో ఒక రోజంతా ఉండి కేడర్తో మాట్లాడటం, ఎక్కడ కూడా అహంభావానికి పోకుండా ఈగోయిజానికి పోకుండా అధికారం ఉన్నప్పుడు మరి యాంటీ ఇంకంబెన్సీ కూడా వస్తుంది కాబట్టి యాంటీ ఇంకంబెన్సీ కూడా రాకుండా ప్రజల ఆలోచనలకు తగినటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశించడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒకే మాట ఒకే బాట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రసార మాధ్యమాల్లో పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా నేతలతో అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నేతలు వారధిగా ఉంటూ సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇక నుంచి ఒక నూతన ఉత్సాహం, నూతనంగా ఐక్యత, నూతనమైనటువంటి మార్పులు చూడబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు వారు విశ్లేషించారు, చర్చించారు, సూచనలు సలహాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. అందరూ కలిసి ఐక్యంగా సమిష్టిగా ఇంకా ఇప్పటికి ఆల్రెడీ సమిష్టిగా పనిచేస్తున్నారు. ఇక ముందు ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లాలని, ఇంకా బలంగా ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొన్నారు.